హాయ్ ఫ్రెండ్స్, శ్రీనుటెక్ సర్వీసెస్. అయితే ఈ మోడల్ నోకియా 7610. ఇది మెమరీ కార్డ్ ట్రే అంటారు, సిమ్ కార్డ్ ట్రే. నోకియా 7610 మోడల్ నెంబర్. ఇలా ఉంటుంది మోడల్. ఇది డిస్ప్లే కనెక్టర్. ఇవి 2 పాయింట్స్ స్పీకర్ కనెక్ట్ అవుతాయి. ఈ స్పీకర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, వైట్ కలర్ స్పీకర్. ఇది డిస్ప్లే. ఇది కీబోర్డ్. ఈ బోర్డు వరకు సపరేట్గా దొరుకుతుంది. ఈ బోర్డు వరకు కీబోర్డ్ కొన్ని బటన్స్ పనిచేసినాయి, కొన్ని లైన్స్ రావట్లేదంటే ట్రాక్స్ పోతే ట్రాక్స్ జంపర్లు వేయచ్చు, లేదంటే ఈ కీబోర్డ్ వరకు సపరేట్గా దొరుకుతుంది. ఈ బోర్డు వరకు మార్చుకోవచ్చు, ఇలా సపరేట్గా వస్తుంది. ఇది డిస్ప్లే, స్పీకర్. తర్వాత మదర్ బోర్డులో చాలా ఐసీలు ఉంటాయి ఓల్డ్ మోడల్లో. ఎందుకంటే ప్రతి ఐసీకి ఒకటి సెక్యూరిటీ కాంపోనెంట్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. నోకియా ప్రతి మోడల్కి కూడా పెద్ద ఐసీ ఏదైనా ఉందంటే ఆ ఐసీకి ముందుగా ప్రొటెక్షన్ కోసం ప్రతి ఒక్క సెక్షన్కి, ప్రతి పెద్ద ఐసీకి ఒక ప్రొటెక్షన్ ఐసీ ఉంటుంది. కీప్యాడ్ పని చేయకపోతే 2 ప్రొటెక్షన్స్ ఐసీ ఇచ్చారు. ఈ ఏసీ పోతే కొన్ని బటన్స్ పనిచేయవు, ఈ ఏసీ పోతే కొన్ని బటన్స్ పనిచేయవు. కీప్యాడ్ నాట్ వర్కింగ్. కీబోర్డ్ మార్చినా రాకపోతే, ఈ బోర్డు మార్చినా రాకపోతే ఏసీలు మార్చుకోవాలి. ఇది కనెక్టర్, ఎల్సిడి కనెక్టర్. తర్వాత ఏసీ సిపియు, ఎప్రామ్ ఐసీ, ర్యామ్ ఐసీ. ఇక్కడ కనబడుతున్న వైట్ది క్రిస్టల్ అంటారు. క్రిస్టల్ సహాయం లేకపోతే మొబైల్ ఆన్ అవ్వదు. క్రిస్టల్ నుంచి క్లాక్ సిగ్నల్ సిపికి వెళ్ళాలి. సిపికి అందకపోతే మొబైల్ డెడ్ అవుతుంది, ఆన్ అవ్వదు. ఫోన్ ఆన్ అవ్వట్లేదంటే క్రిస్టల్కి 2.8 వోల్టేజ్, విఎక్స్ఓ వోల్టేజ్ 2.8 వోల్టేజ్ ఈ క్రిస్టల్కి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ క్రిస్టల్కి సప్లై రాకపోతే మొబైల్ ఆన్ కాదు. ఇక్కడ 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి 2 ఛార్జింగ్ కనెక్ట్ అవుతాయి. ఈ 2 పాయింట్ ఛార్జింగ్ పిన్స్. ప్లస్ మైనస్ ఉంటుంది. ఈ ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్ నుంచి ఇటువైపు వస్తుంది కాంపోనెంట్. ఇక్కడ ఫీజ్ ఒకటి ఉంది, రిమూవ్ చేసాము. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఫీజ్ ద్వారా ఇక్కడికి వస్తుంది. ఈ ఫీజ్ తీసేస్తే ఛార్జింగ్ ఎక్కదు. ఇక్కడ నుంచి కాయిల్కి వస్తుంది, కాయిల్ నుంచి డైరెక్ట్ ఛార్జింగ్ ఐసీలోకి వెళ్తుంది సప్లై. ఇక్కడ కనెక్ట్ అయ్యి ఈ పిన్ నుంచి ఈ పిన్కు ఇలా కాయిల్, ఫీజు పోతే మనం లెడ్ ద్వారా డైరెక్ట్ చేయొచ్చు, లేదా జంపర్ వైర్ వేయచ్చు. ఇక్కడ నుంచి కాయిల్కి వస్తుంది, మళ్ళీ కాయిల్ నుంచి ఇటువైపే వస్తుంది. ఇటువైపు వచ్చి ఇక్కడ డయోడ్ ప్రొటెక్షన్ కోసం ఉపయోగిస్తారు. ఛార్జింగ్ సెక్షన్, ప్రతి ఛార్జింగ్ సెక్షన్లో ఒక డయోడ్ ఉంటుంది. హై వోల్టేజ్ వచ్చినప్పుడు గ్రౌండ్ చేయడం కోసం వోల్టేజ్ని డయోడ్ ఉపయోగిస్తారు. ఛార్జింగ్ పెట్టినామంటే ఛార్జర్ లోపల లైట్ ఆగిపోతుందంటే ఈ డయోడ్ షార్ట్ అయిందని మనం గుర్తించాలి. డయోడ్ని చెక్ చేయాలి. చెకింగ్లో తెలియకపోతే ఒకసారి రిమూవ్ చేసి కూడా చెక్ చేయాలి. ఛార్జింగ్ సప్లై కరెక్ట్గానే వస్తుంది, కానీ ఛార్జింగ్ ఎక్కట్లేదు అంటే ఈ డయోడ్ రిమూవ్ చేస్తే ఛార్జింగ్ సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. ఇది 2 వైబ్రేటర్. నోకియా అని చెప్పాను కదా, నోకియా ప్రతి ఐసీకి ఒక ప్రొటెక్షన్ ఉంటుందని. ఇది మెమరీ కార్డ్ ట్రే. మెమరీ కార్డుకి 2 ఐసీలు ఉంటాయి, ఒకటి సిల్వర్ ఐసీ, ఒకటి బ్లాక్ ఐసీ. బ్లాక్ ఐసీ పైన మెమరీ కార్డ్ పనిచేయదు, సిల్వర్ ఐసీ పైన పనిచేయదు. ఒకప్పుడు ఓల్డ్ మోడల్, ఈ కొత్తగా రిలీజ్ అయిన ఫోన్లలో బ్లాక్ ఐసీలు మార్చేవాళ్ళం. మార్కెట్లో రిలీజ్ అయ్యి హోల్సేల్ షాప్లో దొరికేవి, ప్లస్ ఇవి కూడా సిల్వర్ ఐసీలు కూడా దొరికేవి, కొనుక్కొచ్చి వేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఐసీలన్నీ కలిపి మెయిన్ ఐసీ పెద్ద ఐసీలలో పెట్టేస్తున్నారు కాబట్టి చిన్న ఐసీలు దొరకట్లేదు, మాత్రం వీలవ్వట్లేదు. ఎందుకంటే అంతకుముందు ప్రొటెక్షన్ చాలా ఉండేది. మెమరీ కార్డు పని చేయకపోతే 2 ఐసీలలో ఏది పోయిందో చూసి ఆ ఐసీ మార్చేవాళ్ళం, ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. ఇక్కడ బ్యాకప్ బ్యాటరీ అని ఉంటుంది. ఈ బ్యాకప్ బ్యాటరీ ఎందుకు ఉపయోగిస్తామంటే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మన అలారం టైం పెట్టి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు అలారం టైంకి మొబైల్ ఆన్ అవ్వాలంటే బ్యాకప్ బ్యాటరీలో స్టోర్ అయి ఉంటుంది. ఓకే. తర్వాత సిమ్ కార్డ్ ఐసీ.
సిమ్ కార్డ్ అన్ని పిన్నులు కరెక్ట్గానే ఉన్నాయి అంటే డ్యామేజ్ అవ్వలేదు. ప్లస్ సిమ్ కార్డ్ పెట్టిన ఇన్సర్ట్ సిమ్ అని వస్తుంది అంటే సిమ్ కార్డ్ ప్రొటెక్షన్ వేసి మార్చుకోవాలి. ఈ ఐసీ తీసి జంపర్ వేయాలి. తర్వాత ఇది యూఎంఐసి పవర్ మాడ్యూల్ ఏసీ అంటారు. పవర్ మాడ్యూల్ ఏసీని ఈజీగా గుర్తుపట్టాలంటే ఏ పెద్ద ఏసీ దగ్గర అయితే పక్కన ఆర్టీసీ ఉంటుందో అది పవర్ ఏసీ అని మీరు గుర్తించవచ్చు. షార్ట్కట్లో ఆర్టీసీ అంటారు. ఇది సిల్వర్ కలర్ కొన్ని ఉంటుంది, కొన్నింటిలో రెడ్ కలర్ ఉంటుంది. ఆర్టీసీ పక్కన ఉండే పెద్ద ఏసీ పవర్ మాడ్యూల్ ఏసీని గుర్తించవచ్చు. ఈ ఐసీకి యూఎంఐసి కూడా అంటారు. ఓల్డ్ మోడల్ యూఎంఐసి లేదు. ఈ మోడల్ రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు వచ్చేవన్నీ 1100 నోకియా అక్కడి నుంచి యూఎంఐసీలు స్టార్ట్ అయినాయి. పవర్ మాడ్యూల్ ఏసీ సపరేట్గా, ర్యామ్ ఐసీ సపరేట్గా, ఎప్రామ్ ఐసీ సపరేట్గా, ఫ్లాష్ ఐసీ సపరేట్గా ఉంటే దాన్ని యూఎంఐసి అనరు. అంటే ఈ 3 ఐసీలు కలిపి ఇప్పుడు తయారు చేశారు కాబట్టి దాన్ని యూఎంఐసి అంటున్నాం. ఇప్పుడు ఇది మాత్రం ఓన్లీ పవర్ మాడ్యూల్ ఏసీ మాత్రమే ఉంటుంది. ఈ ఐసీ వల్ల ఉపయోగం ఏమిటి అంటే 3.6 వోల్టేజ్ ఇన్పుట్ తీసుకొని 12 వోల్టేజ్లు అవుట్పుట్ పంపించేసి ఏ ఐసీకి ఏ సంత సప్లై వెళ్ళాలనేది మన ముందే సర్క్యూట్ డిజైనింగ్ రాసి ఉంటుంది కాబట్టి ఆ సర్క్యూట్ ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ కనపడుతున్న ట్రాక్స్ అని ఒక్కొక్క సప్లైస్ విబిబి వోల్టేజ్, వీకోర్ వోల్టేజ్, విఆర్ఎక్స్, విటిఎక్స్, విసింక్ 1, విసిఎక్స్, విసింక్ 2 ఇలా పేర్లు చాలా ఉంటాయి. 12 వోల్టేజ్ ద్వారా 12 ప్లేస్లకు వెళ్ళిపోతుంది. మన లైటింగ్ ఐసీ ఎలా గుర్తించాలి అంటే ఎక్కడైతే బూస్టింగ్ కాయిల్ లావుగా ఉంటుందో ఇలాగా బూస్టింగ్ కాయిల్ పక్కన 8 లెగ్ బ్లాక్ కలర్ ఐసీ ఉంది అంటే అది లైటింగ్ ఐసీ అని మీరు గుర్తించవచ్చు. ఇది బండ గుర్తు. ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా షార్ట్కట్లో గుర్తించాలంటే లాజిక్ రౌండ్గా బూస్టింగ్ కాయిల్ పక్కన ఉండే 8 లెగ్ ఐసీ ఉంది అంటే అది లైటింగ్ ఐసీని మీరు కన్ఫామ్గా గుర్తించవచ్చు. ఎక్కడైనా బూస్టింగ్ కాయిల్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే లైటింగ్ ఉత్పత్తి అవ్వడం కోసం ఉపయోగిస్తారు. ఈ బాక్స్ మొత్తం సిగ్నల్ ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్ ఏసీ. ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్ ఏసీ అంటే యాంటీనా స్విచ్ నుంచి సిగ్నల్ వచ్చిన తర్వాత సిగ్నల్ మొత్తం లాక్ చేసుకుంటుంది. ఇక్కడ ఒక క్రిస్టల్ ఉంది. క్రిస్టల్ కూడా సిగ్నల్ లాక్ చేసుకోవడం కోసం, సిగ్నల్ వీక్గా ఉన్న సిగ్నల్ డెవలప్ చేయడం కోసం ఉపయోగిస్తాము. ఇది యాంటీనా స్విచ్. ఈ 3 పాయింట్లు యాంటీనా అంటే సెంటర్ బాడీలోంచి టచ్ అవుతాయి. సెంటర్ బాడీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ 3 పాయింట్లు యాంటీనా నుంచి వస్తాయి. ఈ సిల్వర్ ఇది కదా, ఇది మొత్తం రిసీవ్ చేసుకునే ప్లేటు. ఇక్కడ నుంచి ఈ పాయింట్ల ద్వారా బోర్డు ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ అయిన తర్వాత ఇదే ట్రాక్ ద్వారా కాంపోనెంట్స్ ద్వారా యాంటీనా స్విచ్ అంటారు దీన్ని. యాంటీనా స్విచ్ నుంచి ఫ్రంట్ మాడ్యూల్ ఐసీ అని ఉండేది. ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్ ఐసీ కింద దానికంటే ముందు ఇంకొక ఐసీ ఉండేది. సిగ్నల్ వీక్గా ఉన్న సిగ్నల్ డెవలప్ చేయడం కోసం ఫ్రంట్ మాడ్యులేషన్ ఐసీ అంటారు, లేదంటే హాగర్ ఐసీ అంటారు, లేదంటే ఆర్ఎఫ్ఐసి అంటారు. ఆర్ఎఫ్ఐసి తర్వాత ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్. ఇక్కడ ఇలా బ్లూ కలర్ కనిపిస్తున్న కాంపోనెంట్స్ని కాయిల్స్ అంటారు. కాయిల్స్లో కలర్స్ చెకింగ్ ఒకేలాగా ఉంటుంది, పనిచేసే విధానం ఒకేలాగా ఉంటుంది, కానీ రంగులు మారుతూ ఉంటాయి. దీనిలో బ్లూ కలర్లో ఉంది, కొన్నింటిలో రెడ్ కలర్ కనిపించవచ్చు, కొన్నింటిలో గ్రీన్ కలర్ కనిపించవచ్చు. తర్వాత ఇది బ్యాటరీ కనెక్టర్ అంటారు. బ్యాటరీ కనెక్టర్ పక్కన ఉండే ఎల్లో కలర్ దీని పేరేంటి అంటే ఎలక్ట్రోలైటిక్ కండెన్సర్. బ్యాటరీ కనెక్టర్ దగ్గర ఇంతలావు కెపాసిటర్ ఎందుకు ఉపయోగించారంటే ఒక ఇంజనీర్ గారు ఆలోచించింది ఏంటి అంటే సేమ్ బ్యాటరీ లేనప్పుడు కొంతమంది వేరే బ్యాటరీ కూడా మ్యాచ్ అవుద్దామని చూస్తారు. ప్లస్ మైనస్ తీసి ఒకవేళ మర్చిపోయి రివర్స్లో పెట్టారనుకోండి, వెంటనే పవర్ ఐసీ డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ కోసం ఎలక్ట్రోలైటిక్ కండెన్సర్ సెక్యూరిటీ గార్డ్ లాగా ఉపయోగపడుతుంది. బ్యాటరీ ప్లస్ మైనస్ మీటర్ మీద చెక్ చేస్తున్నప్పుడు షార్టేజీ చూపిస్తే ఫస్ట్ ఎలక్ట్రోలైటిక్ కండెన్సర్ని రిమూవ్ చేసి చెక్ చేయాలి. ఈ ఎలక్ట్రోలైటిక్ కండెన్సర్లు కొన్ని మొబైల్స్లలో బ్లాక్ కలర్లో ఉంటాయి, ఈ మొబైల్స్లో మాత్రం ఎల్లో కలర్లో ఉన్నాయి. ఓకేనా? ఇదే సైజులో ఉంటూ ఒక రెడ్ కలర్ గీత ఉంది అంటే ఇది ప్లస్, ఇది మైనస్. ఎక్కడైతే గీత ఉందో అది ప్లస్. ఈ కాంపోనెంట్స్ తీసి ఇంకోటి మార్చాలి అన్నప్పుడు ప్లస్ను ప్లస్ వైపేగా మార్చాలి, రివర్స్లో మారిస్తే వర్క్ అవ్వదు. దీనికి పొలారిటీస్ ఉంటుంది. దీన్ని ఎలక్ట్రోలైటిక్ కండెన్సర్ అంటారు. ఇలా బ్రౌన్ కలర్లో కనిపించేది కెపాసిటర్ అంటారు. కెపాసిటర్కి ప్లస్ మైనస్ అని ఉండదు, అంటే రివర్స్ కూడా వేయచ్చు. దీన్ని మాత్రం రివర్స్ వేయకూడదు. సెక్యూరిటీ గార్డ్ బ్యాటరీ కనెక్టర్కి పవర్ ఐసీకి సెక్యూరిటీ గార్డ్ లాగా ఉపయోగపడుతుంది. కొన్ని ఫోన్లలో బ్లాక్ కలర్లో ఉంటాయి, అలాగే ఉంటుంది. బ్లాక్ కలర్ మీద వైట్ గీత ఉంటుంది. అది వేరే మదర్ బోర్డు ఉన్నప్పుడు నేను చూపిస్తాను.
ఇక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్, ఇది డ్యామేజ్ అయ్యి ఉంది. ఇక్కడ పైనుంచి మనం ఇలా ప్రెస్ చేస్తాం ఆన్ చేయడానికి. ఇది కెమెరా. ఇది ఇయర్ ఫోన్ జాక్. ఓల్డ్ మోడల్ ఫోన్కి ఇంత పెద్ద ఇయర్ ఫోన్ జాక్ ఉంటుంది, ఇంత పెద్ద పిన్ ఉంటుంది. ఇయర్ ఫోన్ కనెక్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.